Hey guys, what's up? Welcome back to my new video. ఎలా అంటారు సంగతిలో. So I hope you all are good and doing fine. So guys, ఇవాళ ఈ వీడియోలో ఏం చేస్తున్నారు అంటే టీమ్ ఇండియా ఫైనల్ ఏషియా కప్స్ లలో సూపర్ ఫోర్స్ కి అయితే అంటే ఎంటర్ చేసింది, సూపర్ ఫోర్స్ కి అయితే క్వాలిఫై అయిపోయింది. సో అదేంది ఇంకా దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత టీమ్ ఇండియా అయితే స్పాన్సర్స్ అయితే కొత్త స్పాన్సర్స్ అయితే దొరికేశారు. దీని గురించి కవర్ చేసుకుని ఇంకా లాస్ట్ లో వచ్చేసి టీమ్ ఇండియా వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే అన్నారు కదా. సో దాని గురించి ఇంకా ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో అంటే అందులో జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ అయితే ఇంకా సోషల్ మీడియాలో అయితే జరుగుతున్నాయి. సో అదేంది దాని గురించి అయితే కాస్త మాట్లాడుకుని వీడియో అయితే ఎండ్ చేయబోతున్నాము. సో వీడియో మాత్రం చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది, చాలా కిరాక్ వీడియో అయితే, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఉండబోతుంది. సో దానికోసం మీరేం చేయాలి, వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ దాంట్లో గైస్ లైక్ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మాకు ఇంకా మోటివేషన్ దొరుకుతుంది వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా టాపిక్ మీదకి వచ్చేస్తే టీమ్ ఇండియా సూపర్ ఫోర్స్ కి అయితే క్వాలిఫై అయిపోయింది. ఏషియా కప్ 2025 లో ద ఫస్ట్ టీమ్ హూ ఆర్ క్వాలిఫైస్ ఫర్ ది సూపర్ ఫోర్స్ ఇన్ దిస్ టూర్నమెంట్. సో మొత్తానికి అది గైస్ అయిపోయింది చాలా మంచి రన్ రేట్ తోటి. అండ్ రెండు మ్యాచెస్ ఆడారు, రెండింటికి రెండు కూడా వన్ షెడెడ్ మ్యాచెస్ అయితే ఆడి వీళ్ళైతే సూపర్ ఫోర్స్ కి అయితే క్వాలిఫై అయిపోయినారు. సో దీంతో ఏంటంటే 19th కి వచ్చేసి మనం అయితే ఒక మ్యాచ్ ఆడతాము. సో ఇంకా దాని తర్వాత 21st వచ్చేసి క్వాలిఫైడ్స్ లో అయితే సూపర్ ఫోర్ లోని ఫస్ట్ మ్యాచ్ అయితే మనం అయితే ఆడాల్సింది. సో ఇంకా సూపర్ ఫోర్స్ లో ఎవరు వస్తారో చూద్దాం గైస్. ఆపోజిట్ పాకిస్తాన్ అయినా ఉండొచ్చు, యుఏఈ అయినా ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఇంకా దాని తర్వాత అది పాకిస్తాన్ యుఏఈ వస్తుందా, లేదంటే ఇంకా దాని తర్వాత ఆ గ్రూప్ నుంచి అంటే మన ఆపోజిట్ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వస్తారనేసి అయితే చూడాల్సింది. సో చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లేదా బంగ్లాదేశ్ శ్రీలంకనా లేదా ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకనా అనేసి. సో ఖచ్చితంగా కమెంట్ కూడా తెలియచేయండి. సో మీ ప్రకారం ఎవరు వస్తారో. సో ఇంకా మొత్తానికి అయితే ఇది గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన టీమ్ ఇండియాకి ప్లేయింగ్ 11 అంటే డ్రీమ్ 11 కానీ ఇవన్నీ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ మేమైతే చెయ్యట్లేదు, మీకు చేయలేము, ఇది బ్యాన్ అయిపోయినాయి కాబట్టి మేము మీకు చేయలేము అబ్బా అనేసి అయితే వీళ్ళైతే పక్కకు తప్పుకున్నారు కదా. సో ఇంకా కొత్త స్పాన్సర్స్ కావాలి కదా టీమ్ ఇండియాకి. సో అది వచ్చేసి మన వాళ్ళు అయితే వదిలినారు. సో దానికి వచ్చేసి కొత్త స్పాన్సర్స్ అయితే ఫైనలీ టీమ్ ఇండియా అయితే దొరికేశారు. అది ఎవర్రా అంటే అపోలో టైర్స్ గైస్. అపోలో టైర్స్ అయితే ఇప్పుడైతే స్పాన్సర్ చేయబోతున్నారు టీమ్ ఇండియాకి. అది వచ్చేసి గైస్ 21 ఐసీసీ మ్యాచెస్ అండ్ 121 బైలాటరల్ మ్యాచెస్ కి అయితే వీళ్ళైతే స్పాన్సర్ చేయబోతున్నారు విత్ ద 579 crores అండ్ 3 years కాంట్రాక్ట్. సో 3 సంవత్సరాల కాంట్రాక్ట్ అండ్ 579 crores అయితే వీళ్ళైతే స్పాన్సర్ చేయబోతున్నారు. అండ్ 121 బైలాటరల్ అండ్ 21 ఐసీసీ మ్యాచెస్. సో మొత్తానికి అయితే గైస్ ఇది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి కాంట్రవర్సీస్ ఏంద్రా అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే రెండు అయితే జరుగుతున్నాయి, చాలా వైరల్ రెండు అయితే అవుతున్నాయి. సో అందులో చాలా అవుతున్నాయి కానీ అందులో వచ్చేసి చాలా వైరల్ ఏంద్రా అంటే రెండు అవుతున్నాయి. అదేంద్రా అంటే ఫస్ట్ వచ్చేసి మన టీమ్ ఇండియా మ్యాచ్ ఆడేసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాకిస్తాన్ వాళ్ళ టీం ని, పాకిస్తాన్ వాళ్ళ కెప్టెన్ అయినా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయినారని చెప్పి ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అయితే లేదు, ఇక్కడ అది లేదు అని చెప్తున్నారు. సో కొందరు చెప్తారు వాళ్ళు ఆ గ్రూప్ దాన్ని వదిలేద్దాం కానీ. సో అదేంద్రా అంటే ఇక్కడైతే షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది అయితే మీనింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా క్లియర్ గా సూర్యకుమార్ యాదవ్ చెప్పిండు, ఈ మ్యాచ్ అయితే మేమైతే విక్టిమ్స్ కి అయితే డెడికేట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి పేల్గామ్ అటాక్ లో వాళ్ళు జరిగిన దానికి వచ్చేసి మేము వచ్చేసి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి కోరుకోలేకపోతున్నాం కాబట్టి దానికి అయితే డెడికేట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి. సో అక్కడ ఇంకా అది కూడా ఇంకా దాన్ని మర్చిపోలేకున్నారు. అది కూడా మ్యాచ్ కూడా బైకాట్ చేయొచ్చు కదా, అలాంటప్పుడు మ్యాచ్ నే బైకాట్ చేయొచ్చు కదా, మళ్ళీ మ్యాచ్ ఎందుకు అంటారా అంటే సార్ వచ్చేసి గైస్ ఇది వచ్చేసి ఏ బైలాటరల్ మ్యాచెస్ కాదు, బైలాటరల్ టూర్నమెంట్స్ కాదు. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇగ్నోర్ చేయనికి అండ్ బైకాట్ చేయనికి. ఇది వచ్చేసి ఒక ఏసీసీ టూర్నమెంట్ కాబట్టి ఏషియా కప్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఐసీసీ చెప్పినట్టు మేము వినాల్సి ఉంటది. అండ్ దాంతో మన టీమిండియా గవర్నమెంట్ కూడా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి వచ్చేసి అప్రూవ్ చేసింది కాబట్టి సర్లే పర్లేదు ఆడండి అని చెప్పింది కాబట్టి వాళ్ళైతే అన్నారు. సో ఇక్కడ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని కాదు, అక్కడ వచ్చేసి మన దేశం పట్ల అండ్ దేశం జనాల పట్ల అది వచ్చేసి ఒక గౌరవం అనేసి అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టీం వచ్చేసి ఆ పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల్ని ప్రమోట్ చేస్తున్న అనేసి అయితే మనకైతే తెలిసిందే కదా. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం కానీ దాని గురించి మాది మన పాయింట్ కాదు. సో మొత్తానికి వచ్చేసి అది వచ్చేసి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత సో ఐసీసీ చెప్పింది వినాలి కాబట్టి వీళ్ళైతే ఆ మ్యాచ్ అయితే ఆడినారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా పెద్దగా వచ్చేసి ఏమి అదే ఆడకూడదు మీరు అది అనేసి అయితే ఏం రూల్స్ పెట్టలేదు కాబట్టి ఆ బీసీసీఐ కూడా దీన్ని అయితే ఒప్పుకోనింది. సో మొత్తానికి అయితే ఇది గైస్ మనం వచ్చేసి టీమ్ ఇండియా కానీ టీమ్ ఇండియన్ ప్లేయర్స్ కానీ
బ్లేమ్ చేయడానికి లేదు. ఒకవేళ మీకు బైకాట్ చేయాలనిపిస్తే మీరు అనుకుంటే దీన్ని మనం బైకాట్ చేస్తామని చెప్పి అనుకుంటే మీరైతే బైకాట్ చేయొచ్చు ఓపెన్ గా, మీకు వచ్చేసి ఎవరు ఆపరు. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ బైకాట్ అంటున్నారు కానీ ఎంతమంది బైకాట్ చేస్తున్నారో లేదు తెలియదు కానీ, సో చూద్దాం గైస్ ఏమైతుంది ఏందో. సో ఇంకా సూపర్ ఫోర్స్ లో చూద్దాం. సో మొత్తానికి గైస్ ఇది మన వీడియోలో ఈ రోజు ఉన్న అప్డేట్స్. సో ఐ హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ అన్ని పాయింట్స్ మీకు ఎలా అనిపించినాయి, మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా కామెంట్ బోర్డులో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్.